హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటుంది కదా ప్రతి ఇంట్లో. ఎందుకంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, జాబ్కి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరికి క్యారేజ్ కట్టాలి. సో చాలా హడావిడిగా ఉంటుంది. సో నా వంట ఈ టైంకి చిన్న పాప అయితే లేచింది. ఇక పాపనైతే ఒక పక్కన చూసుకుంటూ ఒక పక్కనైతే పాపకి క్యారేజ్ కడుతుంది అన్నమాట. ఇప్పుడు పావకి 2 బాక్సులు కట్టేదాన్ని. 2 బాక్సులు కూడా రైసే పెట్టేసేదనమాట. బ్రేక్‌ఫాస్ట్ అంటూ ఏమీ చేసేవాళ్ళం కాదు. అంటే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తే మంచిది కాదు, హెల్తీగా ఉండరు అని చెప్తున్నారు కదా అని చెప్పా. ఎలాగో మేము ఇంట్లో టిఫిన్ రెడీ చేసుకుంటున్నాం కదా, అది కూడా బాబుకి పెడితే అయిపోతుంది కదా అని చెప్పైతే అప్పుడే 1 మంత్ నుండి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ టైంలో బ్రేక్‌ఫాస్ట్ పంపిస్తూ ఇక లంచ్ టైంకి అయితే రైస్ పంపిస్తున్నమాట. ఇంకా ఈరోజైతే మినపట్టు అన్నది వేసినమాట. సో ఇంకా బావకైతే బాక్స్ కట్టాలి కదా, ఇంకా పాపకి బాక్స్ కట్టేశాను. ఇంకా పాప అయితే ఇంట్లో తినేసి వెళ్తుంది కాబట్టి తనకి సపరేట్ ఏమీ బ్రేక్‌ఫాస్ట్ కట్టనవసరం లేదు. ఇంకా బావ కోసం అయితే కొంచెం హనీ అలాగే లెమన్ వాటర్ కలిపిన. ఇంకా అట్లోకి చట్నీల కన్నా బావకి ఎక్కువ కారం ఇష్టము. ఇడ్లీలోకి వాటిలోకి వేడివేడిగా ఇంకా కొంచెం నెయ్యి వేసి బాగా కారం అన్నది బాగా చేసి అయితే పంపిస్తున్నాను. ఇంకా బావకి బ్రేక్‌ఫాస్ట్‌లో కట్టు వేసి కారం పెట్టాను. ఇంకా లంచ్‌కి వచ్చేసి అయితే ఇంకా రైసు అలాగే అరటికాయ కర్రీ అన్నమాట. సో ఇవన్నీ కలిపి బాక్స్ కట్టేసి ఇంకా బావ బస్సు వచ్చే టయానికి అయితే క్యారియర్ తీసుకెళ్ళి ఇచ్చేస్తే అయిపోతుంది. 8కి అలాగా బావ క్యారేజ్ అలా రెడీ అయిపోతుంది. ఇంకా తర్వాత 8:30 వరకు ఇంకా పాపకి తినిపించుకోవడం అవి చూసుకుని 8:30 కల్లా పాప వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ నుంచి చిన్న పాపని చూసుకుంటూ ఇంట్లో పని అంతా చక్కపెట్టుకోవాలన్నమాట. ఇంకా తర్వాత కాసేపు పాప ఆడుకుని పడుకున్నాక అప్పుడు త్వరగా బట్టలు అవి పిండేసుకుని ఇంకా గమ్మున ఫ్రెష్ అప్ అయిపోయి అలాగే పాపకి కూడా మళ్ళీ చిన్న పాపకి లంచ్ రెడీ చేసి లంచ్ పెట్టాలి. ఇంకా ఈ విధంగా పిల్లలతో ఇంటికాడ అంటూ టైం తెలియకుండానే పని అంతా అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ పాప స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఏదో ఒక స్నాక్ రెడీ చేయాలి. ఇంకా వచ్చినాక స్నాక్ పెట్టి స్నానం చేయించి మళ్ళీ హోంవర్క్ చేయించాలి. వచ్చిన వెంటనే నేను అన్నది హోంవర్క్ చేయించమాట. వచ్చాడంటే కాసేపు ఏదో ఒక స్నాక్ తిని ఆడుకుంటుంది. తర్వాత స్నానం చేసినాక అప్పుడు హోంవర్క్ చేసుకుంటుంది. ఇంకా 9:30కి అలాగా పడుకోబెట్టేస్తాను. ఎందుకంటే మళ్ళీ మార్నింగే లేస్తారు కదా, నిద్ర సరిపోదని ఎర్లీగానే పడుకోబెట్టుంటే ఇంకా ఆడుకుంటూ ఉంటుంది కదా. సో అని ఇంకా 9:30 లోపు అయితే పడుకుంటుంది. ఈ విధంగా టైం అంతా గడిచిపోతుంది రోజంతా. ఇంకేదో ఒకటి చేద్దాం అని అనుకుంటాం కానీ చేయడానికి కూడా వీలుండట్లేదు. చిన్న పాపతో కదా అసలు టైం కుదరట్లేదు. పాప కొంచెం పెద్దగా అయితే ఏదైనా చేయడానికి ఉంటుంది ఇంట్లో. మనకి చెయ్యాలి, మేనేజ్ చేసుకోగలుగుదాం అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి సిచ్యువేషన్ అనేవి మనకి సపోర్ట్ చేయవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.